దద్దమ్మ పాలన్నట. నేను పదవి నుంచి తప్పుకోగానే కరెంటు పోతుందట. ఈయన పదవి నుంచి తప్పుకోగానే తింటున్నాడు రేవంత్ రెడ్డి గారు. కరెంట్ అంతా మింగుతున్నాడు. దొంగ 83,000 కోట్ల నష్టాల్లోకి డిస్కంలను తీసుకపోతే ఆడు రూపాయి గట్టలేక ఇయ్యాల ఎంత గోస అవుతుందాడా. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతుంది తెచ్చుకున్నాడు. ఈయన పాలిస్తాడు. ఈయనకు విండితే వెళ్తుండొచ్చునా? కేసీఆర్కు విండితే పాలు పిండాలి వెళ్తాయే. ఆయన కేసీఆర్ విండితే పాలేమెళ్ళే మందే వెళ్తుంది. అదే తాగుడు తాగిన మంది వెళ్తుంది పిండితే. కాంగ్రెస్ నేతలకు పదవులు డబ్బులపైనే మమకారం అంట. ఈయనకేమో పనిమంతుడు. రైతు బంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టమంటారా? రైతులను అన్నారు సన్నాసి. రైతులనా? నీకు అడిగే హక్కుందా? రైతు బంధు పైసలు రెడీగా ఉండి వెయ్యకుండా ఓడిపోతున్నామని తెలిసి కాంట్రాక్టర్లకు అప్పచెప్పిన దొంగవు నువ్వు. రైతుల నోట్లే మట్టి కొట్టినావు నువ్వు. ఆయన నన్న ప్రతిసారి ఇది ఆ తెలంగాణ అన్నట్టు. కేసీఆర్ అంటే కేసీఆర్ ఏమనంటే తెలంగాణ అన్నట్టుగా వీటి మలుస్తుంటారు. నన్ను కాదు వాళ్ళని నిన్నే అనేది. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మేము అక్కడికి వెళ్తామట. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలలో మీరు పీక్ దర్వాజాలు పెట్టరు. ఫస్ట్ ఈ ఏడన్నా ఉంటే కూడా ప్రత్యేక ఫోర్సుగా టాస్క్ ఫోర్స్ వాళ్ళకి పెట్టి కేసీఆర్ ఏడున్నా ఎత్తుకరాని ఎత్తుకొచ్చి అసెంబ్లీలో కూర్చుండబెట్టి తాళం వేసి బయటికి వెళ్ళనియకుండా పెట్టరు ఫస్ట్. అయితే విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది అర్థమైపోయింది. ఆయన కాకకు ఏమైందంటే లోపల పోగానే గొలం పెట్టమన్నాడు. పెడతారు ఎట్లయినా పని చేస్తారా, నా పని చేస్తారు ఎట్లయినా అని అనుకుంటున్నాను. నిన్ను ఇడిచిపెట్టేదే లేదు ఎక్కడిది. ఇంకా 100 పిల్లలలో 1-2 దెబ్బతింటే రిపేర్ చేయాలన్నట. రిపేర్ చేయాలి. ఎందుకు చేయాలి రిపేరు? కొత్తింటిని రిపేర్ సెకండ్ హ్యాండ్ ఇల్లు చేస్తాడా ఎవడన్నా? కృష్ణానది జలాల్లో హక్కులు మన జీవన మరణ సమస్య అన్నట. ఉరి అక్క ఇప్పుడు హక్కులు గుర్తుకొస్తున్నాయా నీకు? నాగార్జున సాగర్ కుంగలేదా, మూసి మునగలేదా అంట. నాగార్జున సాగర్ కుంగిందట. నాగార్జున సాగర్ కుంగిందట. మూసి శరముందా నీకేమన్నా కేసీఆర్? నువ్వా ప్రాజెక్టుల గురించి మాట్లాడేది? కాళేశ్వరం గట్టి నువ్వు అద్భుతం అని చెప్తా ఉన్నావు. సన్నాసి గతంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల గురించి నువ్వు మాట్లాడతావా? నేనే కదా రాసింది పాట. నేనే రాసిన నా హస్తాలతోటి పాట. కాళేశ్వరం నీ కథ బయటికి రాగానే ఏం చేసిరు 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే నేనే కదా రాసింది. ఇను మళ్ళొక్కసారి ఇగో ఇది నేనే కదా రాసింది. ఇంట్లో ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్నా కుంగిపోయిందా? కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఇవన్నీ. అడుగు
ఇది నువ్వు రాసిన నేను చూడు చూడు నల్లగొండ పాట రాసిన నువ్వు రాసినవో లేదో తెలియదు నేను రాసిన పాటనే నువ్వు రాసింది బయట పెట్టే కదా నువ్వు దొంగ మాట చెప్పినావని ఈ పాట రాసింది నేనే తీన్మార్ మల్లన్ననే రాసిన కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు ఏం చేసిందంటే ఓరి సన్నాసి చేసింది గిది శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ కట్టింది జూరాల కట్టింది ఇట్లా ఎన్నో కడెం ప్రాజెక్టు ఎన్నో ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటన్నా కుంగిపోయిందా 50-60 ఏళ్ళు అయింది 70 ఏళ్ళు అయింది కాబట్టి పోతే ఆ గేట్ల గిరీష్ పోతే పోయిండొచ్చు గిరీష్ కూడా పెట్టకపోతే సన్నాసి నువ్వు కడితే కాళేశ్వరం ప్రాజెక్టు 4 ఏళ్లలో దశకిపోతుంది 4 ఏళ్ళు ఇవెందుకో కాలేదు మరి కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు గవి నిన్ను ఎట్టి పరిస్థితిలో వదిలేదు లేదనుకోరాదు నిన్ను ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రంతో కొట్లాడడం మొగోళ్ళ పని అట ఈయన మొగోడు ఈయన కేంద్రంతో కొట్లాడతాడట ఈయన మొగోడు ఈయన ఈ మొగోని బయట ఇనురిగా ఈ మొగోంది ఇనురి పెట్టు చూసినావా నరేంద్ర మోడీ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ మేము మంచిగా కలిసిమెలిసి ఉంటామని చెప్తాను ఈయనంట కేంద్రంతో కొట్లాడతాం మొగోళ్ళ పని అంట మరి కొట్లాడేది మొగోళ్ళ పని అయితే ఈయన మొగోడే అంటుండొచ్చునా ఇప్పుడు మరి ఈయన మొగోడే అంటారా అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని నిలదీయాలి దాని ఫస్ట్ అసెంబ్లీకి రా తీసుకపోదాం అధికారం ఎవరికి శాశ్వతం కాదు రెట్టింపు వేగంతో వస్తాం ఈయన వస్తాడు రెట్టింపు వేగంతో నీవు రెట్టింపు వేగంతో కాదు ఇట్లా ఏది మన గులేరు గనక ఏది మన ఒడిసెలకు గనక రాయి ఉంటుంది చూడు అవి అట్లా ఇసిరాలి నిన్ను ఇట్లా 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 ఇసిరి అధికారం ఎవరికి శాశ్వతం కాదు రెట్టింపు వేగంతో వస్తాం ఇది రాజకీయాల కోసం కాదు బతుకు కోసం పెట్టిన సభ ఎవరి బతుకు మీ కుటుంబ బతుకు కోసం కాలు విరిగినా కట్టె పట్టుకొని కొట్లాటకు వచ్చిందట ఈయన కట్టె పట్టుకొని కొట్లాటకు వచ్చిందట ఇడిచిపెట్టరేమో కొట్లాటకు వస్తాడేమో అసెంబ్లీ కాడికి రా నువ్వు ఫస్ట్ ప్రజలకు భయం వద్దు తెలంగాణను నాశనం కావనివనట నువ్వే కదా తెలంగాణ వినాశకుడివే నువ్వు నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్ఘాటన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కుక్క మొరిగింది అనుకుంటామా నువ్వే కావాలి కుక్క అంటే కాబట్టి కుక్క మొరిగింది బీఆర్ఎస్ నేతలకు నిరసన సెగ బస్సును అడ్డుకున్న ఎన్ఎస్సీఐ శ్రేణులు కోడిగుడ్ల దాడి నల్ల దుస్తులతో నిరసన కేసీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు బీఆర్ఎస్ ఎన్ఎస్సీఐ కార్యకర్తల మధ్య వాగ్వాదం చెదరగొట్టిన పోలీసులు సభా ప్రాంగణానికి వెళ్తుండగా ఘటన కోడిగుడ్లు తీసుకొని కొట్టిరు నిన్న మా నల్గొండ కొత్త అవరా నువ్వు అని